Praise the Lord, everyone. Before we meditate on the third word from the cross, we'll have a small prayer. I'll just do a small prayer and then we go into the word. వాక్యధ్యానంలో వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థనలో మనం అందరం అంగీకరిద్దాం. Our most gracious and loving Heavenly Father, Lord, as we meditate on your word, the third word from the cross, O Lord Jesus, I pray that you would guide us, correct us, and transform us in your light of your word, O Lord Jesus. I pray that every heart would be touched by your word. In Jesus' name I pray. Amen. పరిశుద్ధుడైన తండ్రి, శిలువ పైన మీరు మాట్లాడిన మూడో మాటలు మేము ధ్యానం చేస్తుండగా ప్రభా, మీరు మాతో మాట్లాడతారని, మమ్మల్ని సరిదిద్ది ముందుకు నడిపిస్తారని ప్రభా, మీ వాక్యంతో మాతో మాట్లాడతారని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా, యేసునామములో తండ్రి, ఆమేన్. So we know that this word is taken from Gospel of John chapter 19 26 to 27. అయితే ఈ మాటలు మనం ఏదైతే ధ్యానం చేయబోతున్నామో యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల మధ్యలో మనం చదువుకుంటున్నాము. When Jesus saw his mother there and the disciple whom he loved standing nearby, he said to her, "Woman, here is your son," and to the disciple, "Here is your mother." అయితే అక్కడ యేసు ప్రభు ఆ శిలువ పైన వేలాడుతూ తన తల్లిగారిని ముందు చూస్తున్నప్పుడు, "ఓ స్త్రీ, ఇదిగో నీ కుమారుడు, ఓ కుమారుడా, ఇదిగో నీ తల్లి" అని చెప్తున్న మాట అది. And we also see that from that time onward, the disciple took her to his home. అయితే ఆ క్షణం నుంచే మనం చూస్తున్నాము, ఇది యేసు ప్రభు చెప్పిన తదనంతరము ఆ కుమారుడు తన తల్లి గారిని ఇంటికి తీసుకెళ్లడం అనేది జరిగింది. Jesus was in unimaginable pain. We have seen the first two words from the cross. అయితే మొదటి రెండు మాటల్ని మనం చూసిన ప్రకారంగానే యేసు ప్రభు యొక్క నొప్పి, బాధ, తీవ్రత ఏదైతే ఉందో అది వర్ణాతీతము, ఊహకన్నంది. So the first word is word of forgiveness. అయితే మొదటి మాట అనేది క్షమాకైన మాట. Second word is for salvation. రెండవ మాట రక్షణ గురించైన మాట. Third word is affection and responsibility. మూడవ మాట ప్రేమ మరియు బాధ్యత గురించిన విషయము. There are three parts in this verse. ఈ మాటలో మూడు భాగంగా చూడొచ్చు. So the first one is responsibility, that is love that is shown in actions. మొదటిది బాధ్యత, ప్రేమ అనేది క్రియ రూపంలో చూపించడం అనేది. So Jesus was showing his love towards his mother in the form of responsibility in the deepest hour of his own need. అయితే యేసు ప్రభు అక్కడ తన తల్లిగారి పట్ల ఉన్న ప్రేమను బాధ్యత రూపంలో అంత కష్టకాలంలో కూడా నిర్వర్తిస్తూ ఆ ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నారు. Jesus is the best son. యేసు ప్రభు ఒక శ్రేష్టమైన కుమారుడు కదా? Yes. So he has demonstrated it from the cross, and we know that family has been instituted by God. అయితే యేసు ప్రభు ఆ ప్రేమను ప్రదర్శించారు. ఆ కుటుంబం అనే వ్యవస్థను కూడా దేవుడే నడిపిస్తూ ఉండేవాడు. It is God who made Adam and Eve. ఆదాము మరియు అవ్వని సృష్టించింది దేవుడే. God has given us relationships. యేసు ప్రభువే మనకు సంబంధాలను ఇచ్చినవాడు. And God values those relationships. ఆ సంబంధాలకు దేవుడే ప్రాముఖ్యతనిచ్చేవాడు. God values how we treat our parents. మనం మన తల్లిదండ్రులతో ఎట్లా వ్యవహరిస్తాం అనే దానికి యేసు ప్రభు విలువనిస్తాడు. How we treat our spouse. మన జీవిత భాగస్వామిని ఎలా వ్యవహరిస్తామో. How we are responsible towards our children. మన పిల్లల పట్ల ఎటువంటి బాధ్యతల్ని మనం తీసుకుంటామో. And how we are responsible with our fellow believers. మన సగటు విశ్వాసులతో మనం ఎలా బాధ్యతగా ఉంటాం అనేది. Responsibility can only be understood when we show it in actions. బాధ్యత అనేది మనం క్రియ రూపంలో చూపించగలిగితేనే అర్థమవుతుంది. I love my children so much. నా పిల్లల్ని నేను చాలా ప్రేమిస్తాను. But how will I express it? కానీ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాను? By meeting all their needs in a responsible way. వాళ్ళ ప్రతి ఒక్క అవసరతను బాధ్యతతో సమకూర్చి. So we know that in the 10 commandments, the first one commandment with promise is honor your father and mother so that it may go well with you. అయితే 10 ఆజ్ఞలలో దేవుడు చెప్పిన మాటలలో ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అంటే, నీ తల్లిని తండ్రిని సమ్మానించు, తద్వారా నీ దీవింపబడుతున్నట్లు. ఇంకో వాక్యం చూద్దాం. 1 Timothy 5:8. 1 Timothy 5:8, it says that we have to provide for the needs of our own family.
Yes. ఆ వాక్యం యొక్క సారాంశం మీరు చూసినట్లయితే మన కుటుంబానికి అవసరమైన అవసరతల్ని మనం సమకూర్చాలని ఎనిబడి 1 Timothy 5:8 Verse 8 in Telugu. తెలుగులో ఎవరైనా ఎవడైనను ఫకీరులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస సత్యముగా చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. So here we see that it is responsibility towards our own family. It is very, very important. We can be very good in the society, but we may not be responsible in our own family. But if anyone does not provide for his own, and especially for those of his household, he has denied the faith and is worse than an unbeliever. దీని అర్థం ఏమిటి అంటే మన కుటుంబానికి మనల్ని నమ్ముకొని ఉన్న వారికి మనం సమకూర్చాల్సిన బాధ్యత మనకు ఉన్నది. అది చేయని ఎడల మనం అవిశ్వాసుల కంటే హీనులము. Yes. ఇంకో వచనం చదువుకున్నాము. Matthew chapter 15 verse 4 and 6. I will read in English. Matthew chapter 15 verse 4 and 6. 4 to 6 it says, for instance, God says, honor your father and mother, and anyone who speaks or evil or curses their father or mother must be put to death. But you say that if anyone declares that what might have been used to help their father or mother is devoted to God, they are not to honor their father or mother with it. Thus nullify the word of God for the sake of your traditions. తల్లిదండ్రులను గణపరచు మరియు తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేమి ప్రయోజనమగునో అది దేవత్వమని చెప్పిన ఎడల అతడు తన తండ్రి అయినను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. So I'll just share this verse with an example. Imagine, I recently heard one preacher speak, and the preacher was sharing his personal testimony. He was saying that his wife was about to go for labor, and his ministry also was calling him. So he had a big responsibility in ministry, and also his wife was about to deliver. So he made a choice to be with his wife rather than stand on the pulpit. అయితే ఇటీవల కాలంలో నేను విన్న ఒక సాక్ష్యం ఇది. ఈ సాక్ష్యం ఏమిటి అంటే దైవజనుడు ఒకరు ఉన్నప్పుడు తన భార్య ప్రసవించాల్సిన పరిస్థితి, తను బిడ్డకు జన్మనిచ్చడానికి పంపిన సమయంలో ఈయనకు అదే సమయంలో సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత పరిచర్యలో ఉంది. అయితే ఈయన తన భార్యతో ఉండాల్సిన ఆ క్రమంలో ఈయన వాక్యాన్ని చెప్పాలా అనే అయోమయ పరిస్థితి, తన భార్యతో ఉండాలని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. So he has honored the responsibility that God has given. అయితే తనకు దేవుడు ఇచ్చిన బాధ్యతను ఆయన ఘనపరిచాడు. I am not saying kingdom is not God's responsibility. It is his responsibility. But it is also our responsibility to honor the relationships that he only has given us. అయితే దేవుడి పరిచర్య చేయడం మన బాధ్యత కాదు అని చెప్పను, కానీ మనకు ఏదైతే ఆయన కుటుంబం రూపంలో లేదా మన బంధుమిత్రుల రూపంలో బాధ్యతను అప్పచెప్పాడో ఆ బాధ్యతను నిర్వర్తించడం కూడా మన బాధ్యతే. Sometimes we give big donations to church or church buildings, but we don't meet the need of our own family members. కొన్నిసార్లు సంఘాలకు మందిరాలకు చాలా ఘనంగా చందాలు అవి ఇస్తూ ఉంటారు, కానీ సొంత కుటుంబ సభ్యులకు అవసరమైన అక్కర్లను తీర్చకుండా ఉంటారు. Spiritual life never cancels family responsibility. ఆధ్యాత్మికమైన జీవితము కుటుంబంలో ఉండాల్సిన బాధ్యతలను నిర్వర్తించకుండా ఉండమని కాదు. And the cross shows us responsibility does not end in suffering. It is revealed in suffering. అయితే సిలువ అనేది బాధ్యతలో ముగించిపోవడం కాదు, కానీ శోధనలో ఇబ్బందిలో ముగించిపోవడము. So responsibility is expression in love. So today I want to ask, are we responsible towards our own? అయితే బాధ్యత అనేది ప్రేమలో చూపించాల్సిన క్రియ ప్రదర్శన. ఈ రోజు మేము మీ అందరినీ అడిగే ప్రశ్న, మనము మనకై బాధ్యతను తీసుకునే వారిగా ఉన్నామా? Are we in a position to respect and honor our parents? మనం గౌరవించి గణపరిచేటట్లుగా తల్లిదండ్రులతో మనం వ్యవహరిస్తున్నామా? God didn't say honor your parents if they are good. దేవుడు చెప్పలేదు మీ తల్లిదండ్రులు మంచివారైతేనే గణపరచమని. He said honor them. దేవుడు గణపరచండి తల్లిదండ్రుల్ని అన్నాడు. Not only mother, father, it's all relationships that he has given us. తల్లి తండ్రిని మాత్రమే సన్మానించు అని కాదు, కానీ మనకి ఇచ్చిన ప్రతి ఒక్క సంబంధంతో.
Second part of the verse is Mary. రెండవ వాక్య అంశం అక్కడ చూసినట్లయితే మరియమ్మ గురించి. In Mary's life, from her conception to the cross, మరియమ్మ జీవితంలో గర్భం దాల్చిన దగ్గర నుంచి సిలువ దాకా వెళ్లేదాకా she saw a lot of things happening in her life. తన జీవితంలో ఎన్నో విషయాలు జరగడం తను చూసి ఉన్నారు. It started with fear. భయంతో ప్రారంభమైంది. Then she believed that God is going to pass what He has promised. తదుపరిగా విశ్వసించింది, దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో దాన్ని నిర్వర్తిస్తాడని. Then she continued to walk with Jesus. తదుపరిగా యేసు ప్రభుతో నడవడం కొనసాగించింది. And she is the part of the fulfillment of the prophecy also. ఆ ప్రవచనం ఏదైతే చెప్పి ఉన్నదో పాత నిబంధనలో దాన్ని పూర్తి అవ్వడానికి అయిన విషయంలో తను కూడా ఒక భాగంగా A son would be born to virgin. ఒక కుమారుడు కన్యకు జన్మిస్తాడు అని. So now here she is standing and seeing. We saw the 2-3 videos now. We see that she's standing near the cross only. అయితే తను శిలువ ఎదుట నిలబడి ఉంది. ఇందాక చూసిన వీడియోలో కూడా అక్కడ నిలబడి తను కన్నీరు కారుస్తుంది. We see in Luke 2:35 that Simeon, a prophet, he prophesies that a sword will pierce your heart. లోకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం ప్రకారంగా ఒక ప్రవక్త చెప్పిన మాట, ఒక ఖడ్గం చేత నీ హృదయము చీల్చబడుతుంది అని. And Mary is standing there with a sword pierced in her heart. హృదయము అక్కడ మరియమ్మ నిలబడి ఉన్నది చూస్తూ ఉంటే అక్కడ హృదయము ఒక ఖడ్గం చేత చీల్చబడినట్లుగానే The prophecy had come to pass. ఆ ప్రవచనం అనేది పూర్తి అయింది. Even when Jesus performed the miracle at Cana, in the wedding of Cana, కానాలో జరిగిన వివాహంలో యేసు ప్రభు చేసిన అద్భుత కార్యం Mother, woman, why are you asking me? My hour has not come. This was his response. తల్లి, నన్ను ఎందుకు ఇప్పుడు అడుగుతున్నావు? నా సమయము, నా గడియ ఇంకా రాలేదు అని. What was that hour? ఏమిటి ఆ సమయము? This was the hour. ఈ సమయం గురించే. So this was the hour. Even Mary was in excruciating pain. No mother would see her children suffer and be happy. She equally suffers along with the child. ఈ గడియలోనే తల్లిగా తను కుమారుడు అంత తీవ్రమైన బాధను అనుభవిస్తూ ఉంటే తల్లిగా తను కూడా అనుభవించింది. ఏ ఒక్క తల్లి అయినా కానీ బిడ్డలు ఒకవేళ అలాంటి క్షోభకు గురి అయితే ఆనందంగా ఉండదు. And God knew that He had to meet her need. అక్కడ దేవుడికి కూడా తెలుసు ఈ తల్లి యొక్క బాధ్యతలు, అవసరతల్ని తీర్చాల్సిన బాధ్యత తనకు ఉందని. If God could meet Mary's need, He is able to meet our need. యేసు ప్రభు ఒకవేళ ఆ తల్లి అయిన మరియమ్మ అవసరతల్ని తీర్చగలిగిన వాడైతే మన అవసరతల్ని కూడా తీర్చగలిగిన Because He is now sitting at the right hand of God. ఎందుకంటే ఎప్పుడైనా దేవుడి కుడిపాశాన ఆసీనుడై ఉన్నాడు. He is much more able to do beyond our imagination. మన ఊహకు మించిన దాటి కంటే అత్యున్నతమైన పనులు చేయగలిగిన వాడు. But He will meet the need, what we need the most. కానీ ఆయన మన అవసరతలు, అధికమైన అవసరత ఏదైతే ఉందో దాన్ని సమకూర్చువాడు. Are you suffering deep loss? మీరు ఏమైనా చాలా నష్టాన్ని ఎదుర్కొని ఉన్నారా? Are there moments in your life where what you believe didn't happen? మీరు నమ్మిన విషయాలు ఏదైనా జరుగుతుంది అనుకున్నవి జరగకుండా ఉన్నాయా? A loss that is crushing your soul. మీ ఆత్మను గాయపరిచేటటువంటి నష్టం ఏదైనా? Jesus cares for our need. యేసు ప్రభు మన అవసరతల గురించి ఆలోచించువాడు. We can never think that He is not caring us, because He has proved it on the cross that He cares for us. ఎప్పుడు అనుకోకండి మన గురించి పట్టించుకొని దేవుడు ఆయన మన గురించి పట్టించుకొని మన గురించి చింతించువాడు కనుకే శిలువ పైన ప్రాణత్యాగాన్ని చేసి ఉన్నాడు. Mary did not walk away. She was standing near the cross. మరియమ్మ అక్కడ నిలబడకుండా వెళ్ళిపోలేదు, శిలువ ముందే నిలబడి ఉన్నారు. And Jesus did not remove her suffering, but He walked into her suffering and provided her need. యేసు ప్రభు అక్కడ తనకున్న చింతలను, శోధనను, ఇబ్బందిని తొలగించలేదు, కానీ ఆ చింతలో, బాధలో కూడా తను నడిచి తన తోడై ఉన్నాడు. And the last part of the verse is John. ఆ ఆఖరి అంశం అక్కడ చూసినట్లయితే యోహాను. Whom did Jesus give His responsibility of His mother to? తన తల్లి యొక్క బాధ్యతను యేసు ప్రభు ఎవరికి అప్పచెప్పాడు? To His family? కుటుంబ సభ్యులక? No, to His disciple. లేదు, తన శిష్యుడికి. That's the birth of spiritual family. అక్కడే ఒక ఆధ్యాత్మికమైన కుటుంబం యొక్క జననము. A family that is not tied with blood relations, but it's a family that is tied by the blood of Jesus. ఆ కుటుంబం అనేది రక్త సంబంధికులుగా జన్మతో వచ్చినది కాదు, కానీ యేసు ప్రభు యొక్క రక్తము చేత ఏర్పరచబడిన కుటుంబము. John was the only disciple who was standing there along with Mary. యోహాను మాత్రమే అక్కడ ఒకే ఒక శిష్యుడు మరియమ్మతో నిలబడినవాడు.
So Jesus gave the responsibility of Mary to his disciple, and that is the birth of spiritual family. అయితే యేసు ప్రభు అక్కడ తన తల్లి గారి బాధ్యతను అక్కడ తనకు యోహానుకు అప్పజెప్పిన ఎడల అక్కడ ఒక ఆధ్యాత్మికమైన కుటుంబం యొక్క జననము. Today, what does it mean to be trusted? ఈ రోజు అలా నమ్మకము అనే విషయానికి ఆయన అర్థం ఏంటి? It is to be present like John. యోహాను వలె అక్కడ ఉండడము. It is easy to leave Jesus when things don't go our way. చాలా సులువు యేసు ప్రభుని వదిలి వెళ్ళిపోవడము ఒకవేళ మనం అనుకున్నట్లు జరగకపోతే. Because John traveled with Jesus, John saw so many miracles, but John loved Jesus. ఎందుకంటే యోహాన్ యేసు ప్రభుతో ప్రయాణం చేసిన వాడు, తన అద్భుత కార్యాలన్నీ చూసిన వాడు, యేసు ప్రభు పైన నమ్మకం ఉన్నవాడు. He didn't leave him in the moment of his suffering. తనకు ఇబ్బందులు ఎదురైన క్షణంలో ఆయన వదిలి వెళ్ళిపోలేదు. So it is to be present like John. దాని అర్థము మనం కూడా యోహాను వలె అక్కడ సిద్ధంగా ఉండాలి. And to be faithful, not convenient. మనము నమ్మదగిన వాడిగా ఉండాలి కానీ సౌకర్యం ప్రకారంగా ఉండే అవకాశవాది వలె ఉండకూడదు. అన్ని బాగున్నప్పుడు జీసస్ ఇస్ గుడ్, ఏమి బాగాలేనప్పుడే we must be able to say God is good. If everything is well, we should not be just able to praise God. If things go worse also, we should be able to trust in the Lord. To be available and not to resist. దేవుడికి మనం ఉండాలి, అందుబాటులో ఉండేటట్లుగా ఉండాలి, లేదా ఇది నేను చెయ్యాలా అని తట్టుకునేటట్లుగా ఉండకూడదు. Today God wants to ask us this question: are we trustworthy if He gives us His responsibility? ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న అది. మనము నమ్మదగిన వారమేనా ఒకవేళ ఆయన కానీ మనకు ఆ బాధ్యతను ఇచ్చినట్లయితే? Or can He trust us with our earthly relationships, our parents, our children, our spouse? ఆయన నమ్మగలడా మనల్ని మనకు లోకపరమైన సంబంధాలతో, మన తల్లిదండ్రులే కావచ్చు, జీవిత భాగస్వామి లేదా పిల్లల విషయంలో? Can God trust us with any believer in the family of God? దేవుడు మనల్ని మన సగటు సంఘంలోనే ఒకవేళ ఆ దేవుడు ఇచ్చిన ఆధ్యాత్మిక కుటుంబంలో ఎవరినైనా నమ్మవచ్చునా? We are here in the church and most of us, we don't even know what the other person is suffering. మనం సంఘంలో ఒక కుటుంబం లాగే ఉన్నాం కానీ పక్కవారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వారి జీవితంలో అని పట్టించుకోము. Because we are so busy with our own burdens. ఎందుకంటే మనకున్న బరువులలో బాధ్యతలలోనే మనం చాలా బిజీగా ఉన్నాం. So God is asking us, can I trust you? కాబట్టి దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నేను నిన్ను నమ్మవచ్చా? Can I trust you with the weaknesses of your spouse? నీ జీవిత భాగస్వామి యొక్క బలహీనలతో నేను నిన్ను నమ్మవచ్చునా? Can I trust you with your parents? నేను నీ తల్లిదండ్రుల విషయంలో నమ్మవచ్చునా? Can I trust you with the fellow believers? నేను నీ సగటు విశ్వాసుల విషయంలో నిన్ను నమ్మవచ్చునా? So let us examine our hearts with this closing thought, because in today's world the relationships are not good. అయితే ఈ వాక్యాన్ని మనం పరిశీలించుకుంటూ ముగిద్దాము. ఈ రోజు చూసినట్లయితే సంబంధాలు అనేవి సక్రమంగా లేదు. We see children killing their mother, father. పిల్లల్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులని చంపివేయడం మనం చూస్తున్నాము. Husband killing wife, wife killing husband. భర్త భార్యను చంపేయడం, భార్య భర్తను చంపేయడం. There is no love in fellowship. సంగీత్యంలో కూడా ప్రేమ తగ్గిపోయింది. Then how can God trust us? మరి దేవుడు మనల్ని ఎలా నమ్మగలడు? Because we are convenient in our relationships also. ఎందుకంటే మన సంబంధాలలో కూడా మనం సౌకర్యాన్ని We చూసుకుంటాం. love when everything is going well. అన్ని సక్రమంగా ఉన్నప్పుడే మనం ప్రేమిస్తాం. But when something goes wrong, we leave that relationship. మరి ఏదైనా తప్పిదములు జరిగినట్లయితే మనము ఆ సంబంధాన్ని వదిలేస్తాం. So God is good. He is faithful. He is able to meet our needs beyond our imaginations. అయితే దేవుడు మంచివాడు, నమ్మదగినవాడు, మనం ఊహించిన వాటి కంటే అధికముగా మన అవసరతాన్ని సమకూర్చువాడు. The way the Lord has comforted His own mother, దేవుడు ఎలాగైతే తన సొంత తల్లికి ఆదరణనిచ్చాడో He has already comforted us through the cross. మనకు కూడా అటువంటి ఆదరణ సిలువ ద్వారా ఇచ్చి ఉన్నాడు. And He is seeking for people whom He can trust, like John. ఆయన ఎదురు చూసేది నమ్మదగిన జనుల కోసము యోహాను వలె. Let us pray. ప్రార్థన చేద్దాం. Our most gracious and loving Heavenly Father, I praise You and I thank You, Lord, for giving this opportunity to stand in Your presence
and to be able to speak your word. And I pray, Lord, that whatever we have meditated, whatever would be our shortcomings, O Lord, in our families, help us to become more responsible the way you have shown your responsibility till the end, O Lord Jesus. Help us to be trustworthy believers, O Lord Jesus, and so that your light would shine through us, O Lord. And I ask this prayer in Jesus' name. Amen. మా పరిశుద్ధుడైన తండ్రి ప్రభా, మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మిమ్మల్ని నిలబెట్టి ఇక్కడ ఈ వాక్యం మాట్లాడే భాగ్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవా. మేము మా తప్పిదంలో ఒప్పుకొని ప్రభా మీ దగ్గర ప్రార్థన చేస్తున్నాం దేవా. మాలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ మీరు నమ్మేటట్టు బిడ్డలుగా మమ్మల్ని మార్చమని, మీరు ఇచ్చిన ప్రతి ఒక్క సంబంధంలో నమ్మదగిన వారిగా ఉండేటట్లుగా మమ్మల్ని సరిదిద్ది, యోహాను వలె ప్రభా మేము కూడా మీ కోసము, మీ పని కోసము సిద్ధంగా ఉండేటట్టుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.